ఈ మధ్యకాలం రిలీజ్ అయిన ఓజీ కానీ హిట్లీ హార్ట్స్ కానీ మనకి ఏం మెసేజ్ చెప్తున్నాయి? ఒక డైరెక్టర్గా రెండు రకాల సినిమాలు. ఒకటి గ్యాంగ్స్టర్ సినిమా అయితే రెండోది లవ్ స్టోరీ. కానీ ఎక్కడైనా మీరు చూసినట్టయితే గ్యాంగ్స్టర్ సినిమాలో సిగరెట్లు తాగటం, మందు తాగటం, చండాలమైన మ్యానరిజాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమాలు ఇంత క్లీన్గా ఉండిచ్చాడు. ఒక హీరో నిజంగా ఒక మంచి కోసం ఫైట్ చేస్తే ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది సినిమా. అది ఓజీ. ఇక లిటిల్ హార్ట్స్లో లిప్ కిస్సులు లేకుండా, వెరైటీ అయిన రొమాన్సులు లేకుండా ఇలా కూడా హిట్ కొట్టొచ్చు అని ఈ రెండు సినిమాలు నిరూపించాయి. ఈ రెండింటి నుంచి ఓ డైరెక్టర్ ఏమి నేర్చుకోవాలి? వల్గారిటీ లేకుండా కూడా సినిమాలు తీయొచ్చు, హిట్ అవుతాయి అని నేర్చుకోవాలి. రేపు మన పిల్లలతో, మన బిసెస్తో, లేదంటే మన అమ్మతో సినిమా చూసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, ఎలా ఉంటుంది మన పక్కన వాడు కూర్చున్నప్పుడు, రేపు మా నాన్న పెద్ద వాళ్ళ పిల్లలు పెద్ద మా నాన్న ఎలాంటి సినిమాలు తీసేవాడు అని వాళ్ళు ఆలోచించుకుంటే ఇలాంటి చూపించినప్పుడు అది ఎగ్జాంపుల్గా నిలుస్తాయి. చాలామంది అనుకోవచ్చు క్రైమ్ ఎక్కువ ఉంది, వైలెన్స్ ఎక్కువ ఉందని. ఇంకా గ్యాంగ్స్టర్ సినిమా అంటే వైలెన్స్, క్రైమ్ అయితే జనాలు ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం తీశారు. కానీ దాంట్లోనే మంచి చూపించుకుంటా, ప్యారల్ చేసుకుంటా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఆడియన్స్ ఎంగేజ్ చేసుకుంటా వెళ్తంలో సక్సెస్ అయ్యారు ఇద్దరు డైరెక్టర్లు. ఒకసారి ఈ నేటి తరం డైరెక్టర్లు కూడా ఇలా తయారవ్వాలని, ఇలా ట్రై చేయండి, హిట్ కొట్టొచ్చు, కంటెంట్ ఉంటే ఎలాంటిదని హిట్ కొట్టిద్ది, దొల్లుకుండా వచ్చింది హిట్. రొమాన్స్ పెడితేనో, మందు పెడితేనో, సిగరెట్లు పెడితేనో హిట్ కాదు, ఎట్లయినా హిట్ వచ్చిందని ఈ రెండు సినిమా నిరూపించాయి.